హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. పోలవరం ఫైల్స్ దగ్ధం, ఇది ఫ్లాష్ న్యూస్ అనమాట. సో పోలవరం ఫైల్స్ ఎవరు దగ్ధం చేశారు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇది ఎందుకు చేశారు, దీని తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా మాట్లాడదాం. కొద్ది రోజుల క్రితమేమో ఒక పొలిటీషియన్, ఐ థింక్ టీడీపీకి సంబంధించిన వ్యక్తి అనుకుంటా, పోలవరానికి సంబంధించి ఒక మాట అన్నాడు. అదేంటంటే పోలవరం ఫైల్స్ అనే ఒక సినిమా తీయాలి, కాశ్మీర్ ఫైల్స్ లాగా, అప్పుడు మీ పోలవరం సంబంధించి చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నాడు. ఆయన పేరు నేను మర్చిపోయా ఎవరో మరి. అయితే ఆ మాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే పోలవరానికి సంబంధించి ఎంత స్కామ్ చేసి ఉంటే ఈ మాట అని ఉండాలి, ఆ స్కామ్లు ఏంటి అనే డౌట్ అయితే అందరికీ వస్తుంది. మరి పోలవరం ఫైల్స్ నిజంగా తీస్తారని వీళ్ళు భయపడ్డారో, ఆ గతంలో ఉన్న అధికారులు, లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ పోలవరానికి సంబంధించిన ఆ ఫైల్స్ అడిషనల్ కలెక్టర్ ఆఫీసులో దగ్ధమైపోయాయి. సో ఎవరు చేశారు, ఎలా జరిగింది అనే ప్రశ్న అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడదాం. పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక తనమానికంగా ఉన్న ఒక ప్రాజెక్టు. ఇది కానీ పూర్తయితే రాష్ట్రం మొత్తం ఒక సస్యశ్యామలం అవుతుంది, అందరికీ కూడా రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా పోరాడుతూ వస్తున్న ప్రాజెక్ట్ అది. సో అంత భారీ స్థాయి ప్రాజెక్టు, దాన్ని జాతీయ ప్రాజెక్టుగా మార్చండి అని చెప్పేసి గతంలో అడిగిన సంఘటనలు ఉన్నాయి. అలాగే ఈ ప్రత్యేక హోదా విషయంలో పోలవరాన్ని సపరేట్గా తప్పించేసి ప్యాకేజీ అని చెప్పేసి దానికి కొన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇట్లా రకరకాలుగా చేస్తూ వచ్చారు. సో కొద్దో గొప్ప చంద్రబాబు గారి ప్రభుత్వంలో దానికి ఒక అడుగు అయితే పడి కొంతవరకు పూర్తయింది. ఆ తర్వాత ఆగిపోయింది. దాదాపు 72% పూర్తయిందని చెప్పేసి అధికారులు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆ స్పిల్వే గేట్ సమస్యలు, తర్వాత రకరకాల రిటైనింగ్ వాల్ సమస్యలు, ఇట్లాంటివన్నీ కూడా ఏవో వచ్చాయి. సో ఆ వచ్చిన వాటిల్లో కూడా ఎవరెవరు అక్రమాలు చేశారు ఏంటి అనే దర్యాప్తులు జరుగుతూనే ఉండగా ప్రభుత్వం అయితే మారింది. వైసీపీ ప్రభుత్వంలో అయితే పెద్దగా డెవలప్మెంట్ ఏం కనపడలేదు. దాంట్లో చివరికి ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడైనా కదులుతుంది అని చెప్పి ఆశతోటి అందరూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అనుబంధంగా అనేక విషయాలు ఉన్నాయి. అవేంటంటే, ఒకటి పోలవరానికి సంబంధించిన భూములు. అంటే పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడైతే కట్టారో దానికి సంబంధించి సేకరించిన భూములు ఉన్నాయి కదా, ఆ భూములకు సంబంధించి ఒక వివాదం ఉంది. సో దానికి సంబంధించిన ఫైల్సే ఇప్పుడు దగ్ధమయ్యాయి. తర్వాత వచ్చేసి పోలవరం నిర్వాసితులు, దానికి సంబంధించిన మొత్తం ఎవరు ఆ లబ్ధిదారులు ఉన్నారు, ఎవరికి వీళ్ళు కాంపెన్సేషన్ ఇచ్చారు, ఇంకా ఎవరికి ఇవ్వాల్సి ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా. సో ఈ ఫైల్స్ కూడా దగ్ధమైపోయాయి. సో ఈ విధంగా పోలవరానికి సంబంధించి అనేక ఫైల్స్ ఒక్కసారిగా కాలిపోయాయి అనమాట. ఎవరు తగలబెట్టారు ఏంటి అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. గత ప్రభుత్వం ఏమాత్రం డెవలప్మెంట్ చేయలేదనేది క్లియర్గా కనపడింది. ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ చేయడానికి పూనుకుందో లేదో ఉన్నట్టుండిగా ఈ సంఘటన జరిగిపోయింది. చాలా రోజులుగా ఇలాంటి ఫైళ్ళ దగ్ధాలు మనం చూస్తూ ఉన్నాం. విజయవాడ కృష్ణానది కరకట్ట మీద పర్యాటక, అలాగే కాలుష్య శాఖకు సంబంధించిన ఫైల్స్ అయితే దగ్ధమయ్యాయి. అదేవిధంగా మదనపల్లిలో సబ్ కలెక్టరేట్ ఆఫీసులో జరిగిన ఆ దగ్ధం కూడా అందరికీ తెలిసిందే. అక్కడి ఫైల్స్ సంబంధించి కూడా ఆ పెద్దిరెడ్డి మీద కేసు కావచ్చు, సో అది ఇంకా జరుగుతూ ఉంది, చాలా పెద్ద వివాదంగా మారింది. అందులో ఉన్న అనేక ఆఫీసర్స్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఇది అనుకోకుండా జరిగిన షార్ట్ సర్క్యూట్ కాదు, కావాలనే వీటిని తగలబెట్టేశారనే రిపోర్టు కూడా వచ్చింది. సో ఇదంతా జరుగుతూ ఉండగా మరోవైపు ఇది అంటే ఇవి కోర్టు కేసులు అవుతున్నాయి, శిక్షలు పడటానికి రెడీ అవుతున్నారు, ఇంత జరిగినా సరే, దర్యాప్తులు చాలా సీరియస్గా అవుతున్నా సరే, మరోవైపు ఇది చేశారు అంటే ఇది చేసిన వాళ్ళు ఎంత ధైర్యంగా చేశారు, వీళ్ళ వెనకాల ఎటువంటి నాయకులు ఉన్నారు, ఎవరెవరు ఎంత పెద్ద తలకాయలు ఉన్నాయనే ప్రశ్న అయితే మనకు వస్తుంది. సో వాళ్ళు ఎవరు ఏంటనేది మనం ఒకసారి గమనించి చూస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. ఈ కేసు మీద విచారణ చేయడానికి జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాయుడు గారిని నియమించారనమాట. సో ఆయన విచారణాధికారిగా ఉన్నారు. అలాగే ధవళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సో ఇందులో అనేక మంది సీనియర్ ఆఫీసర్లు, అలాగే వాళ్ళ అసిస్టెంట్లని సస్పెండ్ చేయడం జరిగింది. సో వాళ్ళ మీద అనుమానంతో. సో ఆఫీసర్లు ఎవరు ఏంటనేది గమనించి చూస్తే కొంతమంది పేర్లు అయితే ఉన్నాయి, మనం అవి చూద్దాం. సో కె నూకరాజు, ఈయన సీనియర్ అసిస్టెంట్. అలాగే కారం బేబీ, అలాగే స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె కళాజ్యోతి, అట్లాగే ఆఫీస్ సబార్డినేట్ కె రాజశేఖర్. సో వీళ్ళందరినీ సస్పెండ్ చేశారు. అలాగే ఎం కుమారి, ఏ సత్యదేవి, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళంతా కూడా ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళు, రెవెన్యూ ఆఫీసర్లు వీళ్ళంతా ఉన్నారు. సో వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు దర్యాప్తు అయితే సీరియస్గా జరుగుతుంది. అయితే వీళ్ళు సస్పెండ్ అయ్యారు, బాగానే ఉంది, కానీ ఈ సంఘటన జరిగిన రోజు ఆ సీనియర్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందుబాటులో లేరట. కొంతమంది అయితే సెలవు మీద వెళ్ళిపోయారు. సో ఈ విధంగా ఉండటంతో దీని మీద డౌట్ వచ్చేసింది. విచారణాధికారులు విచారణ చేసిన తర్వాత వీళ్ళు అసలు ఏమయ్యారు, ఈ ఆఫీసర్లు కరెక్ట్గా అదే రోజు ఎందుకు సెలవు పెట్టారు, అదే రోజు ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్లు అయ్యాయి, ఎందుకు అందుబాటులో లేరు అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. పైగా వీళ్ళు చెప్తున్న ఆన్సర్ కూడా ఎలా ఉందంటే, ఈ కాలిపోయినవన్నీ కూడా సంతకాలు లేని జిరాక్స్ కాపీలు అని చెప్పేసి అన్నారట. సంతకాలు లేని జిరాక్స్ కాపీలు తగలబెట్టాల్సిన అవసరం ఎవరికి వస్తుంది?
ఎవరు ఆ జిరాక్స్ కాపీలు ఏం చేసుకుంటారు? ఒరిజినల్ డాక్యుమెంట్స్ కదా కావాల్సింది. సో వాటిని కదా తగలబెడతారు. సో ఇక్కడ ఆఫీసర్స్కి డౌట్ వచ్చేసింది. సంతకాలు లేని కాపీలు తగలబెడితే ఎవరికేమీ రాదు కాబట్టి ఖచ్చితంగా అవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయి ఉంటాయి అనేది ఒక డౌట్. సో వీటిని కూడా ఫోరెన్సిక్కి పంపించారు. సో ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాల్సి ఉంది. వస్తే అది క్లారిఫికేషన్ అయితే అయిపోతుంది. సో ఇక తర్వాత వచ్చేసి ఆ డాక్యుమెంట్స్లో ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి అనేది గమనించి చూస్తే ఈ పోలవరం నిర్వాసితులకు సంబంధించి అనేక మందికి ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది, లైక్ కాంపెన్సేషన్. సో అంటే వీళ్ళు పోలవరం ముంపు గ్రామాలు ఉంటాయి కదా, సో ఆ ముంపు గ్రామాల్లో అక్కడ నుంచి వాళ్ళని వేరే ప్రాంతానికి తరలించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తరలించిన క్రమంలో వాళ్ళకి కొంత మళ్ళీ సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి అలాగే కొంత జీవనభృతిగా కొన్ని అమౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ జీవితానికి కావాల్సిన ఏదైతే మొత్తం మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే వీళ్ళకు ఇండివిజువల్గా ఆ లబ్ధిదారులు ఎవరు అని చెప్పి లిస్ట్ అవుట్ చేసి గతంలోనే ఆ పోలవరం ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి కూడా లిస్ట్ అవుట్ జరుగుతూ ఉంది. సో అలా చేసి ఒక్కొక్కరికి కాంపెన్సేషన్ ఇస్తూ వచ్చారు. అయితే వీళ్ళలో ఇంకా పొందాల్సిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, అందరికీ రాలేదు. చాలామంది గ్రామస్తులు, చాలా గ్రామాల వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇంకా రాలేదు, అప్పుడే ఈ ఫైళ్ళు దగ్ధమైపోయాయి, ఏంటి దీని పరిస్థితి, అధికారులు ఏమో ఈ ఫైళ్ళు మరి డీటెయిల్స్ అన్నీ పోయినట్టే అంటున్నారు. సో మరి మా డీటెయిల్స్ అన్నీ పోతే మేము ఈ లబ్ధిదారులమని ఎలా తెలుస్తుంది, మాకు ఎలా ఇస్తారు మీరు అని చెప్పేసి వీళ్ళైతే క్వశ్చన్ చేస్తూ కొంత ఆందోళన పడుతున్నారు కూడా. ఎందుకంటే ఒక దగ్గర కొన్నేళ్ల పాటు వాళ్ళ తాత ముత్తాతలు జీవించిన ప్రాంతాలు, సో అది వాళ్ళ అస్తిత్వం, ఆ ఊరే వాళ్ళ అస్తిత్వం. సో దాని మీద వాళ్ళకంటూ ఒక ప్రేమ ఉంటుంది, ఒక అనురాగం ఉంటుంది. మొత్తానికి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే ప్రాంతంలో జీవించాలి అంటే అది పూర్తిగా వాళ్ళ అస్తిత్వాన్ని వదులుకొని కొత్త జీవితం స్టార్ట్ చేయడం అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆల్రెడీ మానసికంగా ఎంతో వేదన ఉంటుంది, వాళ్ళకి ఆ డబ్బులు కూడా ఎంతో కొంత జీవితాన్ని నడపడానికి పనికొచ్చే అవకాశం. సో దీన్ని పోగొట్టడం అనేది నిజంగా దుర్మార్గమైన విషయం అనమాట. సో ఇదొక యాంగిల్. అయితే మరొక యాంగిల్ ఉంది, అదేంటంటే ఈ భూములు. అసలు పోలవరానికి కావాల్సిన భూములన్నింటినీ కూడా సేకరించారు, బాగానే ఉంది. అయితే ఈ సేకరణలో జరిగింది ఏంటంటే కొంతమంది కొన్ని భూములు అంటే దొంగ పట్టాలు చేసుకొని, కొన్ని భూములకి ఫేక్ నకిలీ పట్టాలు చేసుకొని వచ్చి ఆ భూములు వాళ్ళు సమర్పించినట్టుగా, అలాగే ఆ భూములకు సంబంధించి ఏవైతే ప్రభుత్వం డబ్బులు ఇస్తుందో ఆ డబ్బులను తీసుకోవడానికి ప్రయత్నించారట. ఈ విధంగా వాళ్ళు ఎన్ని చేశారంటే దాదాపు కోట్ల రూపాయలని వీళ్ళు దండుకున్నారు. దీని వెనకాల వైసీపీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అని చెప్పేసి విషయం అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి మంత్రులు కూడా గట్టిగా రియాక్ట్ అవుతున్నారు. మంత్రి కందుల దుర్గేష్ గారు అయితే దీని మీద అనుమానం వ్యక్తం చేశారు. పైగా ఆయన అక్కడికి వచ్చి తనిఖీ కూడా చేశాడు. సో ఇది బాగా సీరియస్గానే తీసుకోవాల్సిన విషయం, దీని వెనకాల వైసీపీ నాయకులు ఉన్నారని. అంటే ఆయన పార్టీ తరఫున మాట్లాడతారు కాబట్టి ఇట్లా ప్రతిపక్షం మీద ఒక ఆరోపణ అయితే చేశారు. అయితే ఇందులో సీనియర్ రెవెన్యూ ఆఫీసర్లు ఉన్నారు, అట్లాగే కొంతమంది ఆ లోపల పనిచేసే ఆఫీసర్లు కూడా ఉన్నారనేది ఖచ్చితమైన వార్త. సో వీళ్ళ మీద శిక్షలు అయితే పడాలి. అలాగే ఇప్పుడు ఈ నకిలీ పట్టాలు, నకిలీ డీఫామ్లు చూపించి వీళ్ళు డబ్బులు ఎవరైతే వసూలు చేసుకున్నారో, సో వీళ్ళందరి ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళు కూడా అనేక సంఖ్యలో ఉంటారు. కేవలం ఏదో ఇద్దరు ముగ్గురు ఉండేది కాదు, వాళ్ళు కూడా పదుల సంఖ్యలో ఉంటారు. వీళ్ళందరినీ అడ్రస్ చేసి వాళ్ళకి శిక్షలు పడాల్సిన అవకాశం అయితే ఉంటుంది. సో మరి నిజంగా అది చేస్తారా లేదా అనేది తెలియదు. ఎందుకంటే ఇలాంటి వాటిల్లో కొన్ని రోజులు హడావుడి చేసి రాజకీయ పరంగా ఆ తర్వాత వదిలేస్తారనమాట. సో ఇటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి డౌట్ అయితే ఉంది. ఒకవేళ నకిలీ పట్టాల వాళ్ళకు డబ్బులు కానీ వెళ్ళి ఉంటే